అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. ఈరోజు DD9 వార్తా పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటివి, అసలు వార్తాపత్రిక ఏం రాసుకొచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం DD9 వార్త. ఏపీ హైకోర్టులో 4 అదనపు జడ్జీలకు పదోన్నతట. ఏపీ హైకోర్టులో 4 అదనపు జడ్జీలకు పదోన్నతి లభించింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయులు పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందినట వీళ్ళు 4. ఈ మేరకు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించిందంట. ఏపీ సహా 6 రాష్ట్రాల నుంచి 16 మంది హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఏపీ హైకోర్టులో 4 అదనపు జడ్జీలకు పదోన్నతి లభించింది అనేది ప్రధానంగా వార్త కనిపిస్తుంది మనకు. భారీ వర్షాలతో నగరంలో ఇక్కట్లు కాదు పాటలు గింగిరాలు తిరుగుతున్నారు ఎక్కడికక్కడ. పరిస్థితి అట్లా దారుణంగా ఉంది. భారీ వర్షాలతో నగరంలో ఇక్కట్లు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం. పొంగి ప్రవహిస్తున్న మూసీ నది, ఈదుల వాగులో కొట్టుకుపోతున్న కారును కాపాడిన స్థానికులంట. చూడు ఎట్లుంది కథ. వాయబ్బా, ఈ వాగులు దాటే క్రమంలో కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ప్రజలు, బైక్ వాళ్ళు కానీ, కారు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ. ఆ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. నేను పోతా, నాకేం కాదు, నాకంత పూట మునగాడే లేడు అని పోతాం, కానీ పోతావు, గంగలో కలిసిపోతావు. కొంచెం జాగ్రత్త ఉండాలి. అంటే ప్రభుత్వానికి కూడా తప్పే ఆడారా. బ్రిడ్జీలు కట్టకపోవడం, కల్వర్టు కట్టకపోవడం తప్పంటలేను, కానీ వాళ్ళ తప్పు ఉంది కదా. నేను ఇట్లే పోతా అంటే మాత్రం అది నీకు, నీ కుటుంబానికి కూడా తీరని శోకం మిగిల్చే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్త ఉండాలి. హైదరాబాద్ నగరంలో వర్షాలతో తలెత్తుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించింది. నిన్న భారీ వర్షాల నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చూడాలన్నారు. సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సెక్రటరీ ఇలంపర్తి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ అంట, ఈవి నరసింహారెడ్డి, జేడీఎం గౌతమి అందరూ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆ సమీక్ష సమావేశంలో చర్చించింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూచన సలహా కూడా ఇచ్చిండు. మూసీ నదిలోకి హైదరాబాద్ నగరంలో ఈ వరద ఏదైతే ఉంటుందో ఆ వరద అంతా మూసీలో పోయేటట్లు చేయండి. ఏం చేస్తారో నాకు తెలియదని అధికారులను ఆదేశించాడు. హైడ్రాను ఆదేశించాడు, అందరినీ ఆదేశించాడు అధికారులకు. వాస్తవంగా కూడా మూసి చాలా అద్భుతమైన నది ఒకప్పుడు. ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఒకప్పుడు తాగుతుండ్రి, ఇట్లా దోశలతో తాగుతుండ్రి మూసి నీళ్ళు. చరిత్ర చెబుతుంది. ఇట్లా తీసుకొని ఇట్లా తాగుతుండ్రి. ఇప్పుడు ఇట్లా పోవాలి, అట్లా తయారైంది. నగరం అభివృద్ధి చెంది మూసీ నదికి జీవం లేకుండా చేసింది. ఇక రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించి ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ మూసీలకు పోయేటట్లు చూడండి, నీరంతా ఏడ ఆగకుండా అనేది సమీక్ష సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏం చర్య, ఒక రోజులో 2 రోజులు అయ్యేదైతే కాదు. అది ఇది రేపు ఎల్లుండో ఆవులెల్లుండో అయ్యేది కాదు. టైం పడుతుంది బాగా. కానీ మొదలు పెట్టాలి. మొదటి అడుగు వేయాలి, చివరి అడుగు ఎప్పుడన్నా పోని. అడుగైతే వేస్తే బెటర్. ఇంకా అదే రేవంత్ రెడ్డి నిన్న ప్రత్యేకంగా సమావేశం అయ్యిండు వర్షాల కోసం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. భారత్పై సుంకాల విషయంలో ట్రంప్ మంకుపడ్డట. భారీ సుంకాలతో భారత్పై అన్యాయంగా కాలు దూవుతున్న ట్రంప్ తాజాగా మరో బాంబు పిచ్చోన్లాగా తయారాడు. పిచ్చోన్ చేతికి రాయిస్తే ఎట్లనో, ఓ పెండ ఇస్తే ఎట్లనో అట్లా తయారాడు మనిషి. భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారంట. చర్చలు ఉంటేనే కదా దేశాల మధ్య సఖ్యత, ప్రేమ, స్నేహం, మిత్రం ఉండేది. చర్చలు లేవంటే ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇక దీంతో భారత్ అమెరికా సంబంధాలు మునిపెన్నడూ చూడని స్థాయిలో, నేను చెప్పిన ఈ మధ్యనే ఏ అధ్యక్షుడు ఇట్లా లేకుండే భారత్ తోటి. అందరూ స్నేహపూర్వకంగా చాలా మంచిగా ఉన్నారు. ఈయననే ఇట్లా తయారయ్యాడు. మునిపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళనలో రేకెత్తిస్తున్నాయంట. భారత్పై సుంకాల విధింపు అనంతరం చర్చలు కొనసాగుతాయా అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ ఉండవని తెలిపిండట. భారత్పై సుంకాలు విధించారు కదా, మన ఏమైనా చర్చలు ఉంటాయా భారత్ తోటి అంటే ఏం ఉండవు, ఉత్తముచ్చట అని చెప్తున్నాడు ఆయన. విషయం కొలిక్కి వచ్చేంత వరకు చర్చలు ఉన్నామట. కొలిక్కి రావాలంటే చర్చలు ఉండాలి కదా ట్రంప్ గారు.
అంతకుముందు కూడా భారత్పై ట్రంప్ రెచ్చిపోయారు. రష్యాతో వాణిజ్యం నిలిపేసే దేశాలపై మరిన్ని సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర దేశాలు రష్యాతో వాణిజ్యం జరుపుతుండగా భారత్ పైన ఎందుకని అక్కస్సం విలేకరు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఏమో సమాధానం చెప్పిండు. కాదు ట్రంపు, నీవు ఇంతకున్నావు తాత, ఏదో అగ్రరాజ్యం అని మేము అనుకుంటుంటే అన్ని దేశాలు తమాషా చేస్తున్నావు. ఇప్పుడు అన్ని దేశాలు వాడి తిరగబడాలి నా వెదికి, అప్పుడు తెలుస్తుంది నువ్వు అగ్రదేశమా అడుక్కునే రాజ్యమా ఏడికి వస్తుంది అనేది. అది అంటే చూడు గుర్రం కథ చూడు, అది రాను రాను రాజు గుర్రం గాడిద అయిందంట. అట్లా అవుతుంది ఈయన పరిస్థితి కూడా. మంచోడు అంటే నీ కిందికి నీళ్ళు తెస్తున్నావు. 11న బీజేపీలోకి గోల బాలరాజు, 5 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ఏ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా చెప్పలేదు రామచంద్రరావు గారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏందో ఆయనది. బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం అంట. ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం. తన ఆరోపణలపై ఈసీ ఎందుకు మౌనం? వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడించాలి. బెంగళూరు సమావేశంలో రాహుల్ తీవ్ర విమర్శలు. ఇది పెద్ద దుమారం రేగుతుంది ఓటర్లది, నిజంగా చాలా దుమారం రేగుతుంది. దీనిపై ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ఏంది పరిస్థితి ఏం కథ అనేది. ఒక ఇంట్లో 30-40 ఓట్లు ఉంటాయంటే నాకు అర్థం కాదు. ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తుందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీ అనుకూలంగా పనిచేస్తుందంట రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే, నిప్పు లేనిది అయితే పొగ రాదు. నిప్పు ఉంటుంది, అది ఏ నిప్పు అయితే ఉంటుంది, పొగ వస్తుంది. ఆ పొగ ఎందుకు వస్తుంది అనేది కొంచెం ఆలోచన చేయాలి ఈసీ కూడా. ఎందుకంటే శాశ్వతం కాదు, ఏ పార్టీ శాశ్వతంగా ఉండదు. అర్థమైందా? అధికారాలు మారుతుంటాయి. రైట్. ఉజ్వల యోజనకు సబ్సిడీ కొనసాగింపంట. చమురు కంపెనీలకు 30,000 కోట్ల సబ్సిడీ చెల్లింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అంట. ఉజ్వల యోజనకు సబ్సిడీ కొనసాగిస్తారంట. సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారం, 6 అరెస్ట్ చేసిన పోలీసులట. సృష్టి నమ్రత, డాక్టర్ నమ్రత గుర్తుంది కదా, చాలా కాలంగా ఈ మధ్యకాలంలో వార్తల్లో ఉంటుంది కదా. మంది పిల్లల్ని ముద్దాడనరని ఎవరన్నా ఆమె దగ్గరికి వస్తే చికిత్స కోసం ఆ దందా. ఈ సృష్టి కంటే ఆ రోడ్ల దగ్గర చౌరస్తా కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, పాటలు పాడి పైసలు అడుక్కుంటారు, వాళ్ళు నయం. ఈ సృష్టి కంటే వాళ్ళు నయం, 100 వాళ్ళు నయం, 1000 రెట్లు నయం. మరి ఇంత దిగజారి బతుకుతుంది. దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకుందాం. పుతిన్తో మోదీ ఫోన్ సంభాషణ అంట. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై చర్చించినట్టు ప్రకటన అంట. ఇక వీళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు ట్రంప్ ఈ దోస్తాన్ని చూడడానికనే ఓర్వలేకపోతున్నాడు. చమురు కొనుగోళ్ళు, లేకపోతే ఆయుధాల కొనుగోళ్ళు, ఏదైనా కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి. వాణిజ్యం అనేది ఎవరితోటి, రష్యాతోటి ఎక్కువ ఉంది మనకు. దానివల్ల ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు. జీర్ణం అయితే, డైజెషన్ అయితే లేదు ఆయనకు. కాక సుంకాలను అడ్డగోలుగా పెంచాడు. 25% సుంకాలను పెంచితే మొన్న గురువారం నుంచి అమల్లోకి వచ్చినాయి. మిగతావి కూడా పెంచుతున్నాడంట మళ్ళీ 20%, మొత్తం 50% తెస్తాడంట. ఇక అందులో భాగంగా ఇక ఆయనదేంది అడుక్కునేది, ఆయన పంచాయతీ ఏంది పొద్దాక మొరుగుడేంది ఆయనది, పిచ్చికుక్క మొరిగినట్టు. దౌత్య సంబంధాలను మనం పటిష్టం చేసుకుందాం, మనం దోస్తాన్ చేద్దాం, మనం మిత్రులు అయిదామని ఇక్కడ మోడీ మన పుతిన్ ఫోన్ సంభాషణ చేసిండ్రంట. అది ప్రధానంగా వార్త వచ్చింది. మంచిదే, మరి ఏం చేస్తాం, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడేది ఆయన, నాకు అర్థం కాదు. అగ్రదేశం అంటే అక్కడికి రాకుండా పోతుంది అగ్రదేశం. ఆడ చదువుకున్న వాళ్ళ, మన భారతదేశం నుంచి పోయేటోళ్ళను అడగోలి ఎన్నికి పంపుతున్నాడు. ఓ పని చేసుకొని బతుకుతామని పోతే వాళ్ళని ఎన్నికి పంపుతున్నాడు, వీసాల పేరుతో, గడువు పేరుతో. అయితే నిజంగా పిచ్చోని చేతుల అగ్రరాజ్యం ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ అధ్యక్షుడు లేకుండే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. దౌత్య సంబంధాలు కానీ స్నేహపూర్వకంగా మిత్రులుగా మంచిగా వ్యవహరించాడు. ఈయనకే పిచ్చిలేసిపోతుంది. ఫోన్ ట్యాపింగ్లో 1000 కోట్ల వల. వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు బ్లాక్మెయిల్. ఎన్నికల్లో పట్టుబడ్డ 100 కోట్లు కేసీఆర్ ఖాతాలోకి. భార్య భర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన దుర్మార్గులట. అత్యధికంగా నా ఫోన్ ట్యాప్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుకు ఉరివేసిన తక్కువనేనట. సిట్ విచారణతో ఒరిగేదేం లేదు, సిబిఐ విచారణతోనే దొంగలను పట్టుకునే ఛాన్స్. మరి మీ సెంట్రల్ సంస్థలే ఉంది కదా,
సెంట్రల్ ఆదేశిస్తే సిబిఐ రాదా? పెద్ద తమాషానా విషయం అది. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్ నిన్న సిట్ విచారణకు పోయిండు, ర్యాలీ తీసాడు బీజేపీ కార్యకర్తల నాయకులతో. ఎందుకు అవసరమా ట్రాఫిక్ జాము ఆ కథ? ఏమైనా ఎన్నికల ర్యాలీ అది? ఏంది అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ లేకపోతే ఏం ర్యాలీ? జిహెచ్ఎంసీ ర్యాలీ? ఓవరాక్షన్ ఎక్కువ ఏముంటుంది, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుంది. వ్యాపార సినీ రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయి బ్లాక్మెయిల్ చేశారట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్నికల్లో పట్టుబడ్డ 100 కోట్లు కేసీఆర్ ఖాతాలోకే. ఎక్కడ పోతావు ఆ లెక్క ఉన్న పత్రం ఉంటుంది. అయితే నిజం, ఎన్నికలల్లా తనిఖీలు చేసి పుణుకులాడతారు కదా, ఆ కార్లల్లా ఆడ ఇక్కడ దొరికిన పైసలు ఎక్కడ పోతామేమో అవి గింత పట్టుబడ్డాయని చెప్తారు, కానీ అది ఎక్కడ పోతుందో ఇంకతనో తెలియదు. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన దుర్మార్గులట. అత్యధికంగా నా ఫోన్ ట్యాప్ అయిందంట. ఎవరిది? బండి సంజయ్దంట. ఏమో మరి. ప్రభాకర్ రావు రాధాకిషన్లను ఉరి తీసినా తప్పు లేదంట బండి సంజయ్ అంటున్నాడు. సిట్ విచారణతో ఒరిగేది ఏం లేదు, సిబిఐ విచారణ చేయాలంటున్నాడు. మరి నీవే ఉన్నావు కదా కేంద్ర మంత్రిగా, చేయరాదు? కేటీఆర్కు రాఖీ కట్టిన లగచర్ల గిరిజన మహిళలంట. అదే ఆ పాప ఉంది కదా జ్యోతి అనే మహిళ ఉంది కదా, ఆమె గర్భిణిగా ఉన్నప్పుడే లగచర్ల ఇష్యూ జరిగింది, భూముల వ్యవహారం, ఆ కలెక్టర్ మీద దాడి, ఆ కథ అంతా. అప్పుడు ఆ జ్యోతి అనే మహిళ భర్త అరెస్ట్ అయిపోయాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అండగా నిలిచి ఆమె ఢిల్లీకి తీసుకుపోయి అంతా కేంద్రంలో కలవడం, వాళ్ళ నీళ్ళని కలవడం, ఆ కథలన్నీ నడిచినాయి. మాకు అండగా నిలబడ్డాడు కేటీఆర్, అందుకే మేము కృతజ్ఞత భావంతో ఉన్నాం ఆయన మీద అని నేను లగచర్ల జ్యోతి ఆమెతో పాటు చాలామంది మహిళలు లంబాడ బిడ్డలు వచ్చి రాఖీ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక క్రెడిట్ అంతా లగచర్ల పోయినా కానీ వెనక ఉండి నడిపించింది మొత్తం బీఆర్ఎస్ఏ. సరే ఏదైనా కానీ ఏం చేస్తాం. పదకొండున బీజేపీలోకి గోల బాలరాజ్ అట. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారంట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారంట. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతారంట. ఆ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తానని చెప్పారు. ఎవరు? రామచంద్రరావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 మంది టచ్లో ఉన్నారంట, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు శుక్రవారం హైదరాబాద్లో ఏపీఎన్తో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ వైపు వారు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలే కాదని ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట. ఆగస్టు 10వ తేదీన బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజ్ చేరనున్నారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇలా పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన జాతకం చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తేనే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మరి చేయరాదుండ్రి. మొత్తం మీద అయితే రామచంద్రరావు పెద్ద బిగ్ స్టేట్మెంటే ఇచ్చిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఉలికిపడే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పటికే ఉలికిపడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ కవిత ఆరోపణలు, బండి సంజయ్ ఆరోపణలు, రాజాసింగ్ ఆరోపణలు, ఇక గోల బాలరాజు కొత్తగా పార్టీ విడిచిపోతున్నాడు, అది అక్కడ పెడితే ఇవన్నీ ఓ పక్కన పెడితే రామచంద్రరావు ఏమంటున్నాడు? బీఆర్ఎస్ 5 ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఆ డేటు చెప్తా, పేర్లు చెప్తా, వాళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళు బీజేపీ పార్టీలో చేరే డేట్ కూడా చెప్తా అంటున్నాడు. కేసీఆర్కి ఇప్పటికే నిద్ర పడతలేదు, ఆయనకి బీపీ షుగర్ వచ్చి ఆయన పరిశాలలో ఆయన ఉన్నాడు. ఈ స్టేట్మెంట్లతోటి ఇంకా ఏమవుతుందో బీఆర్ఎస్ వాళ్ళకే తెలవాలి. ఇంకా మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఉంటాయి. అదే వచ్చింది వార్త కూడా. బాంబు పేల్చిన తెలంగాణ బీజేపీ చీఫ్. ఇప్పుడు మనం మాట్లాడింది 1000 కోట్లు గంటల్లో పనిచేస్తా. ఎవరు? జగ్గారెడ్డి అంటున్నాడు. పంచు రాదుంటే మీరేం కష్టం చేసింది అదేమన్నా పంచండి. బీసీ రిజర్వేషన్ను బేషరతుగా అమలు చేయాలి. ఆర్ జనార్దన్ అంటున్నాడు. ఇంకేడ బేషరతుగా అయిపోయింది, నువ్వు ఇంకేడ బేషరతుగా పోయి అడుక్కోవాలి. ఇంక ఇప్పుడు పైరవీలు మొదలు పెట్టాలి, ఇక రోజు పోయి నమస్తే పెట్టాలి. ఇవి మార్నింగ్ న్యూస్కు సంబంధించి DD9 వార్తా పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు. చూస్తూనే ఉండండి DD9 వార్త.